రాజు, మీ వైఫ్ ఎక్కడున్నారు? రాజు, నువ్వు తమ్ముడు ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. రూపం చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా, మీరు బయలుదేరండి. డాక్టర్ని పైకి తీసుకెళ్లి రూపని చెక్ చేయిస్తాం. పర్లేదు విజయాంబిక గారు, నేను చూపించే వెళ్తాను. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. డాక్టర్ వచ్చేసినట్టున్నారు. ఇప్పుడు డాక్టర్ చెక్ చేస్తే దొరికిపోతాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నీ సిచ్యుయేషన్ ఏంటో నీకు బాగా తెలుసనుకుంటా కోమలి. ఎలాగూ బయటికి గెంటేస్తారు కాబట్టి నీ పెట్టే బేడ కూడా సర్దుకుని రావాల్సింది ఒకేసారి. నిన్ను కాపాడ్డం ఆ దేవుడి వల్ల కూడా కాదు. అమ్మాయి గారు రండి. వెళ్ళు, కింద నీకుంటుంది. రూపా, అమ్మ రూపా, లేవండి. రూపా, రూపా, జాగ్రత్త అమ్మ. అమ్మ రూపా, 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 అమ్మ రూపా, 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 అమ్మ. డాక్టర్, నా కూతురుకి ఏమైందో చూడండి. అసలు తను ప్రెగ్నెంట్. ప్రెగ్నెంటా? ఎవరు చెప్పారండి? అసలు ఈ అమ్మాయి ప్రెగ్నెంటే కాదు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? నేను నిజమే చెప్తున్నాను సార్, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు. నేను మొన్నే చెప్పాను కదా సూర్య, ప్రెగ్నెంట్ కుండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా రూపంలో కనిపించట్లేదు అని. నేనెంత చెప్తున్నా నువ్వే నమ్మట్లేదు. డాక్టర్, మా రూప ప్రెగ్నెంట్ అని చెప్పింది కూడా మీలాంటి ఒక డాక్టరే. 1% కూడా ఛాన్సే లేదండి. డాక్టర్, ఇప్పుడు మెట్ల మించి పడిపోయినప్పుడు
మిస్క్యారేజ్ అయిపోయి ఉండొచ్చు కదా డాక్టర్. మెట్ల మీద నుంచి పడినప్పుడు మిస్క్యారీ అయ్యే ప్రమాదం ఉంది, కానీ అలాంటి సిమ్టమ్స్ కూడా ఏమీ తెలియట్లేదు. అయ్యో అమ్మ రూపా, కళ్ళ ముందు నా మేనకోడలు పడుతున్న బాధ కంటే సింటమ్స్ ఏం కావాలి డాక్టర్? తన కడుపు నొప్పి చూస్తూ కూడా అలా ఎలా చెప్పగలుగుతున్నారు? సారీ సార్, క్లియర్ గా ఏమీ తెలియట్లేదు, కానీ ఇలా పడ్డప్పుడు మిస్క్యారీ అయ్యే ఛాన్సెస్ 99% ఉంటాయి సార్.